మన బైబిల్ తెరిచి లేవికాండం 25వ అధ్యాయం. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చిన దేశంలోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలం ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షములతోను తోటను బంధించి దాని ఫలములను కూర్చుకొని వచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధీకరించకూడదు, నీ కారు చేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరము సస్యము నీకును, నీ దాసికిని, నీ దాసికిని, నీ జీతగానికి, నీతో నివసించి పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును, నీ దేశమంతటకును దాని పంట అంతయు మేతగా ఉండును. మరియు 7 విశ్రాంతి సంవత్సరములు, అనగా 7 ఎండ్ల గల సంవత్సరం లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమును మీ దేశమంతటా శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును, అనగా 50 సంవత్సరములను పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలుగుదని సాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్యమును తిరిగి పొందవలెను. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, జీవముగలను ప్రభువా, కృపగలను యేసు, నీ పరిశుద్ధ నామమునకు వందనములు. ఇదిగో ప్రభువా, చదవబడిన వాక్యమును మీరు దీవించండి. పేజీలు మాత్రమే తిప్పగలం ప్రభువా, కానీ ప్రభువా దీన్ని అనువదించేది నీ పరిశుద్ధాత్మ అన్నది. నీవే వచ్చి మాతో మాట్లాడండి ప్రభువా. దీని యొక్క నిజమైన అనువాదమును మాకు తెలియజేయండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా. నీ వాక్యముతో అభిషేకించండి తండ్రి. నీ వాక్యము మీద ప్రత్యక్షత మీరు దయచేయండి ప్రభువా. ఓ నీ అమూల్యమైన వాక్యము తెలియజేసి, ఓ దేవ నిజముగా నీ యొక్క సింహాసమును మాకు మా యొక్క జీవితంలో బయలుపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. నీకు అప్పగిస్తూ ఓ ప్రభువా, ఈ యొక్క వాక్యము ఓ దేవ వినబడుతుండగా అల్లరి చేస్తున్న ప్రతి దురాత్మ, దెయ్యపు శక్తులను, అంధకార శక్తులను, ఆకాశ మండలపు శక్తులను, క్రీస్తు ఆత్మలన్నిటినీ ప్రభుని యేసుక్రీస్తు నామములో బంధించండి ప్రభువా. ఎటువంటి నిద్రపుచ్చే ఆత్మలు గాని, బద్ధకపు ఆత్మలు గాని, లేజీ ఆత్మలు గాని ఇక పని చేయకుండాన్నట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వాటన్నిటిని బంధించండి ప్రభువా. ఈ నామములో నీ పరిశుద్ధాత్మ మాతో స్వతంత్రంగా కబలాడును గాక. అప్పగిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చున్నామండి. ప్రభుని యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదర సహోదరులందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యు. సమయం వాక్యంలోకి వెళ్దాం. లాస్ట్ వీక్ కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. 7 పండుగల కోసం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దరిదాపు ఇది చాలా సబ్జెక్టు ఉండబోతుంది. ఆ యొక్క అంచెలంచెలుగా 1 by 1 మనం నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి నేను తొందరపడకూడట్లేదు. ప్రతి ఒక్క అంశమును మీ వద్ద ఉంచాలని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్క కోర్సు కూడా మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. దానితో పాటు వర్తమానము కూడా చక్కగా గ్యాదర్ చేసి మీకు వినిపించాలని భావిస్తున్నాను. అందుచేత నేను తొందరపడకూడను. ఈ అంశం మీద చాలా రోజులు నిలబడాలని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. ఖచ్చితంగా ఇందులో చాలా ప్రాముఖ్యమైన అంశములు మనకు దొరుకుతున్నాయి కాబట్టి, ప్రాముఖ్యమైన అంశములు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక్కొక్క విషయాన్ని కూడా మీరు క్షుణ్ణంగా పట్టుకొని చక్కగా ప్రార్థించి ఈ 7 పండుగల్లో ఉన్న భావాన్ని మీరు పట్టుకోవాలని ఖచ్చితంగా ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా 7 పండుగల్లో ఉన్న భావమును మీరు పట్టుకోవాలి. 7 పండుగలు అంటే అర్థం ఏంటంటే భూమి ప్రారంభమైన కాలం మొదలుకొని భూమి అంతమయ్యే వరకు నిర్ణయించిన పండుగలండి ఇవి. హల్లెలూయా. అంటే ఏదో ఒకే టైంలో ఏదో మనము క్రిస్మస్ పండుగలాగానో, లేకపోతే సంవత్సరానికి ఒకసారి వస్తున్న ఈస్టర్ పండుగలాగానో, లేకపోతే భస్మ బుధవారం వలె శ్రమల కాలాల వలెనో, ఇదేదో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగలు కాదు ఇవి. ఇవి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగలు కాదు. సంవత్సరం చేసుకుని ఏదో ఒకసారి గుడారం వేసుకుని ఆ గుడారంలో 7 పండుగలు ఒకేసారి చేసేసే పండుగలు కాదు ఇవి. ఈ పండుగలు భూమి ప్రారంభమైనది మొదలుకొని
భూమి అంతమయ్యే వరకు జరిగే పండుగలండి ఇవి. హల్లెలూయా. ఎందుకు దీనికి పండుగలు అని పేరు పెట్టాడంటే ఒక వ్యక్తి యొక్క శరీరంలో జరిగే కార్యాలే పండుగలవై ఉన్నాయి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కొంచెం మీరు జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి, గ్రహించాలి. ఇవి దేవుడు కాలాల వారీగా దీన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఏ కాలంలో ఏమి జరగాలో దేవుడు పండుగల రూపంలో మనకు తెలియజేశాడు దీన్ని. హల్లెలూయా. అంటే ఇప్పుడు పస్కా పండుగ మనం చేసుకుంటున్నామంటే దేవుడు దీన్ని 3 కాలాలుగా 7 పండుగలను విభాగించాడు. మీకు చెప్పాను ఆల్రెడీ. 7 పండుగలు కూడా ఒకే స్థలంలో జరగాలి. ఎక్కడ జరగాలండి? ఒకే స్థలంలో జరగాలి. అవి ఎక్కడెక్కడో వేరే వేరే చోట్లలో ఏదో ఒక సంఘం ప్రారంభించేసి మేము పస్కా పండుగకు సంబంధించిన వాళ్ళము, మేము పులియని రొట్టెల పండుగకు సంబంధించిన వారము, మేము పెంతెకొస్తు సంబంధించిన వారము, లేకపోతే మేము గుడారాల పండుగకు సంబంధించిన వారము అని చెప్పుకోవడానికి ఏమి లేదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పండుగ చేసుకోవడానికి ఏమి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒకే ప్లేస్ లో ఈ పండుగలన్నీ చేయాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆ పండుగలు చేయడానికి పండుగట్టుకుని ఒక ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా విడిపించి వాళ్ళందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు నడిపించాడు. ఎందుకు నడిపించాడంటే ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే వారు ఆ పండుగలన్నీ కూడా యెరూషలేములో మాత్రమే చేయాలి. హల్లెలూయా. ఐగుప్తులో చేయడానికి లేదు, ఐగుప్తులో వాళ్ళు గుడారాలు వేసుకుని చేయడానికి లేదు, లేకపోతే ఫిలిపియన్ దేశంలో చేయడానికి లేదు, లేకపోతే ఇండియా దేశంలో చేయడానికి లేదు, లేకపోతే వారు నిర్ణయించుకున్న సిరియా ఆ యొక్క రకరకాల దేశాల్లో ఆ కార్యాలు చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. ఆ పండుగలన్నీ ఎక్కడ చేయాలండి? భౌతికంగా యెరూషలేములో మాత్రమే చేయాలి. దేవుడు ఒక స్థలాన్ని నిర్ణయించాడు వారికి. ఆ స్థలాన్ని నిర్ణయించిన స్థలంలో మాత్రమే ఆ పండుగలు చేయాలి. ఏమా? హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. పండుగలన్నీ ఏర్పాటు చేయబడిన స్థలంలో మాత్రమే చేయాలి. ఎందుకంటే దేవుడు ఖరాఖండితంగా దేవుడు అక్కడ ఆజ్ఞాపించాడు, ఆజ్ఞను జారీ చేశాడు. ఒకసారి మనం చూస్తే ఒకసారి దాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము మనం ఒకసారి చూద్దాం. మొదటి నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం మొదటి నుంచి. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఎలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించిన ఏర్పరచుకున్న స్థలంలోనే నీ దేవుడైన యెహోవాకు చూడండి అక్కడ ఏం ఉంటాడండి? నీ దేవుడైన యెహోవా నామమును స్థాపించిన చోటనే మీరు పస్కా పండుగ చెయ్యాలి అన్నాడా? లేకపోతే ఎక్కడ పడితే అక్కడ చేసేసుకోమన్నాడా? ఏమండి? అలా చెప్పలా. పస్కా పండుగ ఎక్కడ చెయ్యాలంటే దేవుని నామం ఎక్కడైతే ఉన్నదో ఆ నామములో మాత్రమే ఏర్పాటు చేయబడిన స్థలంలో మాత్రమే ఆ పస్కా పండుగ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. అందుకే పని కట్టుకుని ఆ పస్కా పండుగ చేయడానికి దేవుడు మోషేను పంపించాడు. హల్లెలూయా. మోషేను పంపించడం గల కారణం ఏమిటంటే వారందరినీ కూడా పస్కా పండుగ చేయడానికి పాలు తేనెలు ప్రవహించే దేశమైన యెరూషలేము తీసుకెళ్లాలి. అందుకే దేవుడు పని కట్టుకుని మోషేను పంపిస్తున్నాడు. మోషేను పంపించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వారు పస్కా పండుగ చేయడానికి ఉండవలసిన స్థలంలో వారు లేరు. హల్లెలూయా. వారు చేయవలసిన స్థలంలో వారు లేరండి. వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో వారు ఫరోకి వారు వెట్టి చాకరీ చేస్తా ఉన్నారు. వారు అక్కడ దేవాలయాలు ఉన్నాయి. వారికి అక్కడ పాస్టర్లు కూడా ఉన్నారండి. కోరాహు, దాతాను, అభిరాము అనే పాస్టర్లు వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళ పాస్టర్లు అక్కడ ఫెలోషిప్లు నడిపిస్తూ ఉన్నారు. వారు అక్కడ ఫెలోషిప్లు నడిపిస్తూ వాళ్ళకి ప్రార్థన చేపిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తూ ఉన్నారు. అన్ని కార్యాలు వారికి చేస్తూ ఉన్నప్పటికీ వారు ఉండవలసిన స్థలంలో, చేయవలసిన స్థలంలో, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో వారు లేరండి. హల్లెలూయా. ఈ రోజు మాదిరిగానే ఈ రోజు ఏ విధంగా క్రైస్తవులు ఆరాధన చేస్తున్నారు, చర్చిలు కట్టుకున్నారు, ప్రార్థనా స్థలాలు కట్టుకున్నారు, అనేకమైన ఆరాధన స్థలాలు వాళ్ళు కలుగున్నారు. కానీ దేవుని నామమును స్థాపించబడిన చోట వారు లేరండి. హల్లెలూయా. దేవుని నామం ఉన్న చోట వారు లేరు.
దేవుని నామం ఎక్కడైతే స్థాపించబడిందో అక్కడ మాత్రమే ఆ యొక్క పండుగ అనేది వాళ్ళు చేయాలి. కాబట్టి దేవుడు పన్ను కట్టుకుని వారి దగ్గరికి ప్రవర్తన పంపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు తన ప్రజలను ఎలాగైతే ఐగుప్తు దేశం నుంచి ప్రజలను విడిపించి పస్కా పండుగలకు నడిపించడానికి దేవుడు ప్రవర్తన పంపించాడో, ఈ రోజు అనేక లక్షల మంది క్రైస్తవులు ప్రార్థనా స్థలాలు కట్టుకుని వాళ్ళు ఆరాధిస్తున్నారు. కానీ దేవుని నామం ఉన్న చోటికి వారు రాలేకపోతా ఉన్నారు. అందుకనే దేవుడు ఆ నామం ఎద్దకు తీసుకురావడానికి, దేవుడు వారికి ఆ నామాన్ని పరిచయం చేయడానికి దేవుడు ఆ రోజు మోసేను పంపించినట్లుగానే ఈ రోజు విలియం మ్యారియన్ బ్రనహాం అని ఏలియను పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఏలియను పంపించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రోజు క్రైస్తవులు దేవుని నామం ఉన్న చోట లేరండి. హల్లెలూయా. చాలా మంది అడుగుతారు, మనకు ప్రవర్త అవసరం ఏముందండి, ప్రవర్త ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, మనకు పరిశుద్ధాత్మ నేరుగా ప్రతిదీ బయలుపరుస్తుంది కదా, మనకు ప్రవర్త అవసరం ఏముంది అని చెప్పి ఈ రోజు చాలా మంది ప్రజలు అడిగే ప్రశ్నలు వేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అయితే ఈ రోజు దేవుని యొక్క ప్రవర్త పంపించబడడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నిజమైన క్రైస్తవులు దేవుని ఏర్పాటు చేసుకున్న స్థలంలో, దేవుడు నామము పెట్టిన స్థలంలో వారు లేరు. హల్లెలూయా. అందుకనే ఈ రోజు 7 పండుగలు చేయడానికి ప్రధానమైన కారణం, ఆ రోజు దేవుడు మోషేను పంపించాడు దేనికంటే పస్కాను పరిచయం చేయడానికి. దేవుడు 3 కాలాలుగా విభజించాడు, ప్రపంచాన్ని 3 కాలాలుగా విభజించాడు. ఎలాగంటే చూడండి ఒకసారి, మనం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. 4వ వచనం 1:4. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడి నుండి, ఆయన సింహాసనం ఎదుటిన్న 7 ఆత్మల నుండి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ యోహాను ద్వారా ఏం వివరిస్తున్నాడంటే ఈ కాలాలను, వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం, అంటే 3 కాలాల కింద ఈ ప్రపంచాన్ని దేవుడు విభాగించాడు. ప్రతిదీ కూడా 3తో ముడిపెట్టబడి ఉంది. ప్రతిదీ కూడా 3తో ముడిపెట్టబడి ఉంది. అందుకే మనకి 3 కాలాలు ఉంటాయి. వర్షాకాలం ఉంటుంది, శీతాకాలం ఉంటుంది, వేసవకాలం ఉంటుంది. దీన్ని దేవుడు దాన్ని ఎలా చెప్తున్నాడంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. అంటే వర్తమాన కాలం అంటే ఏంటంటే మనము ప్రజెంట్ జీవిస్తున్న కాలము, భూతకాలం అంటే జరిగిపోయిన కాలము, భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3 కాలాల్లో కూడా దేవుడు కదులుతున్నాడు. 3 కాలాల్లో కూడా ఉండువాడును నేనే అంటున్నాడు ఇక్కడ. కానీ మన క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే వర్తమాన కాలంలోనేమో యేసుక్రీస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నది. జరిగిపోయిన కాలంలో యేసుక్రీస్తున్నాడు, భవిష్యత్ కాలంలో పరిశుద్ధాత్మ ఉంటుంది. తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మ కాలం అని చెప్పి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 దేవుళ్లకు విభాగించి 3 కాలాలను వారు చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3 కాలాల్లో ఉండువాడును నేనే అంటున్నాడు. అసలు ఎందుకు ఈ 3 కాలాలు విభాగించాడు, అసలు ఈ 3 కాలాలు విభాగించవలసిన అవసరం ఆయనకి ఏమొచ్చింది అని ఈరోజు మనము గ్రంథము ద్వారా మనం పరిశీలిస్తే, దేవుడు మొట్టమొదటిగా ఏ విధంగా ఉన్నాడంటే, కొంచెం చాలా జాగ్రత్తగా మీరు, నేను డీప్ గా కొంచెం వాక్యం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు, కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా ఆదిలో దేవుడు మొట్టమొదటి ఎలా ఉన్నాడంటే, ఇదిగోండి ఇలా ఉన్నాడు. దేవుడు ఈ విధంగా ఉన్నాడు. అంటే ఇది ఒక అగ్నిగోళం అన్నమాట. ఇది ఒక అగ్నిగోళం వలె మండుతూ మండుతూ ఉంది. ఈ యొక్క దేవుడు ఎటర్నోటీ అనమాట. దీన్ని ఎటర్నోటీ అంటారు. ఎటర్నోటీ అంటే ఏ మూల కూడా ఖాళీ ఉందండి. ఇందులో లోపలికి వెళ్ళాలంటే ఏదో పక్క గాలి ఉండాలి. ఇందులో లోపలికి వెళ్ళాలంటే ఆది అంతాలు ఉండాలంటే ఏదో పక్క ఖాళీ ఉండాలి ఇలాగా. కానీ ఏ పక్కన కూడా ఖాళీ లేదు, ఇదంతా కలిపే ఉంది. ఇదంతా ఎటర్నోటీ. దేవుడు ఎలా ఉన్నాడంటే ఎటర్నోటీ అంటే అది ఆ అగ్నిగోళం వలె రౌండ్ గా మండుతూ ఉన్నాడు అనమాట. దీన్ని ఎక్కడ చెప్పాడని మనకి ఒకసారి మీరు చదివి వినిపిస్తే మీకు ఒక పేటకు అర్థమవుతుంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూడండి ఒకసారి హెజ్కేలు గ్రంథం, హెజ్కేలు 1వ అధ్యాయం 5వ వచనం చదివితే, 5 కాదు 4 నుంచి చదవండి, క్లియర్ గా మీకు అర్థమవుతుంది.
ఇక్కడ దేవుని యొక్క నిజమైన ఒరిజినల్ రూపం బయలుపరచబడుతుంది. మీరు చాలా జాగ్రత్తగా చూస్తే, నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చిచుండెను, మరియు గొప్ప మేఘము గోళం వలె గుండ్రముగా ఉన్న, ఎలా ఉందండి అది? గొప్ప మేఘం వలె ఉంది. అది ఎలా ఉందంటే గుండ్రంగా ఉంది, అగ్ని గోళం వలె మండిపోతుంది అనమాట. పక్క మండుతుంది అగ్ని గోళం వలె కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుంచి కరగబడినదై ప్రజ్వలిల్లుచున్న అపరంజి వంటి ఒకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను. ఇప్పుడు ఈ యొక్క సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నాయి. తూర్పున ఒకటి, పడమరన ఒకటి, ఉత్తరం ఒకటి, దక్షిణం ఒకటి జీవులు ఉన్నాయి. ఇక్కడ ఈ 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవుల్లో ఈ బయట ఉన్నాయి ఇవి. ఈ లోపల రౌండ్ ఆకారంలో దేవుడు ఎటర్నటీ కలిగి అగ్నిగోళం వలె పగ మండుతూ ఉన్నాడు అనమాట దేవుడు. వాటి రూపము ఒకటి మానవ స్వరూపం అంటే ఒక జీవి ఉంది. ఒక్కొక్క దానికి 4 ముఖాలు ఉన్నాయి, 4 రెక్కలు ఉన్నాయి. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి. వాటి అరికాళ్ళు పెయ్య కాలు వలె ఉన్నది. అవి తలతలలాడుతూ ఇత్తడి వలె ఉన్నవి. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తములుండెను. 4ంటికి ముఖముల రెక్కలుండెను. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను. ఏ వైపుకైనను తిరగగా అవన్నీ చక్కగా ఎదుటకు పోవుచుండెను. ఆ 4ంటి ఎదుట ముఖ రూపములు మానవ ముఖం వంటివి, కుడి పార్శ్వ రూపములు సింహము ముఖం వంటిది, ఎడమ పార్శ్వ ముఖములు ఎద్దు ముఖం వంటివి. 4ంటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. వాటి ముఖములు చూడండి. అంటే 4 జీవులు ఏంటంటే, ఒకటేమో మనుషుని ముఖం వంటిది, ఇక్కడేమో మనుషుని ముఖం ఉంది. ఈ జీవి ఎలా ఉందంటే మనుషుని ముఖంలా ఉంది. ఈ పక్కనేమో పక్షిరాజు ముఖంలా ఉంది. పక్షిరాజు ఉంది, ఒక జీవి పక్షిరాజు. రెండో జీవి ఇక్కడ సింహం ఉంది. 4వ జీవి ఎద్దు ముఖం. అంటే 4 జీవులు ఉన్నాయి. ఒకటి ఎద్దులా కనపడుతుంది, ఒకటే మనిషిని రూపం వల్ల మనిషిని ముఖంలో కనపడుతుంది, ఒకటే సింహంలో కనపడుతుంది, ఒకటే పక్షిరాజు కనపడుతుంది. చుట్టూ 4 జీవులు ఉన్నాయన్నమాట. వేరువేరుగా ఉన్నాయి. ఒక్కొక్క జీవి రెక్కలలో ఉండెను, కప్పెను, పోవుచుండెను, ఆ వైపుకే పోవుచుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న రిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను అటు ఇటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు అటు ఇటు తిరుగుచుండెను. ఆ జీవులను నేను చూచుచుండగా నేల మీద 4ంటి ఎదుట ముఖముల పక్కను చక్రము వంటిది ఒకటి కనబడెను. ఆ చక్రం యొక్క రూపములు పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ యొక్క 4 ఒక విధముగానే ఉండెను. వాటి రూపములు పనిగా చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడంటే రౌండ్ గా అగ్ని గోళం వలె చక్రం వలె ఉన్నాడనమాట. అంటే చక్రంలో చక్రం ఉన్నట్టుగా ఇలా ఉన్నాడు. ఇది దేవుని యొక్క రూపం, ఆదిలో మొట్టమొదటి రూపం అండి ఇది. దేవుడు ఎలోహిం అంటారు, ఎలో అని పిలుస్తారనమాట. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు రూపం లేకుండా ఒక రౌండ్ గా ఉన్నాడు. ఆయనకి ఏమైనా రూపం ఉందండి? కాళ్ళు ఉన్నాయా? చేతులు ఉన్నాయా? ఏమి లేవండి. ఒక రూపం లేదు అసలు. అది ఎలా ఉన్నదంటే ఒక అగ్ని గోళాకారం వలె అలా ఉండి ఆ యొక్క భయంకరమైన అగ్ని అటు ఇటు కదులుతుందన్నమాట. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఒక వీడియో చూపిస్తున్నాను మీకు, చూడండి ఒకసారి. దేవుని యొక్క రూపం ఆగ్ని ఇలా ఉన్నది. ఇది ఒక అగ్ని రూపం, దానికి రూపం లేదు. అది అగ్ని జ్వాల వలె మండుతుంది, భయంకరమైన అగ్ని. అది వచ్చి ఒకవేళ అగ్ని కనుక వచ్చి ఒక మనిషిలో వాళ్ళంటే వరకు ఆత్మను కోరుకున్నాం అంటే ఆ అగ్ని వచ్చి వాళ్ళంటే మనం కాళ్ళు రూపైపోతాం. దేవుని యొక్క ఆత్మ ఆదిలో ఒక రూపం లేకుండా
ఈ విధంగా ఒక అగ్ని వలె తిరుగుతూ ఉంది. దానికి ఒక రూపం లేదు, దానికి ఒక శరీరం లేదు, ఒక చేతులు కాళ్ళు ఏమి లేవండి. అదొక అగ్ని వలె ఒక గోళాకారం వలె తిరుగుతూ ఉంది. ఈ దేవుని యొక్క ఆదిలో ఉన్న మొట్టమొదటి రూపం అండి. హల్లెలూయా. దీనిని ఏ మనిషి కూడా పట్టుకోలేడు, దాని ముందు నిలబడజాలడు, ఏ మనిషి దాన్ని చూడలేడు, దాన్ని చూడడానికి ఆ వ్యక్తుల వల్ల కాదు కూడా. హల్లెలూయా. ఇప్పుడు ఏ మనిషి అలాంటి అగ్ని స్వరూపం ముందు నిలబడలేడు. అందుకే ఇప్పుడు వరకు కూడా దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎవరు కూడా దేవుణ్ణి పొందుకోవడానికి సాహసం చేయలేదు. ఆ శరీరం తట్టుకునే కెపాసిటీ ఏ మనిషి కూడా లేదు. హల్లెలూయా. అందుచేత దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క అగ్ని గోళాకారం వలె మండుతున్న దేవుడు ఇలా మండుతున్నాడు. ఇప్పుడు చూపించిన మీకు వీడియో ఆధారంగా ఇలా మండుతున్నాడు, అగ్ని గోళాకారంగా మండుతున్నాడు. ఈ దేవుడు నివసించడానికి ఈయన ఏం చేశాడంటే ఒక థియోపని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క అగ్నిమయమైన దేవుడు ఈ థియోపని యొక్క హృదయంలోకి వచ్చాడు. ఇప్పుడు దీనికి కాళ్ళు ఉన్నాయి, దీనికి చేతులు ఉన్నాయి. దీన్ని బైబిల్లో ఏమని చెప్పారంటే మెల్కీసెదెక్ అన్నారు. మెల్కీసెదెక్ అంటే మెల్కీసెదెక్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక వాక్య శరీరం అయి ఉన్నది, థియోపని బాడీ అయి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన నివసించడానికి ఒక శరీరాన్ని వేసుకున్నాడు, ఒక థియోపని బాడీని చేసుకున్నాడు. ఇప్పుడు అగ్ని గోళాకారంలో ఉన్న దేవుడు ఈ యొక్క అగ్ని గోళంలో ఉన్న ఎల్ దేవుడు అంటే ఎల్ దేవుడు, ఈ ఎల్ దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క శరీరంలో కుమరించుకున్నాడు. ఈ యొక్క పూర్తి దైవత్వం అంతయు కూడా ఈ యొక్క థియోపనిలో కుమరించుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ థియోపనిలో కుమరించుకుని ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ఈ యొక్క శరీరంలో ఈ యొక్క ఆత్మ సంబంధమైన శరీరం, భౌతిక శరీరం కాదు, ఈ ఆత్మ శరీరం ఇది, ఆత్మ సంబంధమైన శరీరం ఇది. అంటే ఈయన దేవుడు ఆత్మ ఉన్న దేవుడు, ఒక రూపం లేని దేవుడు మొట్టమొదటిగా ఆయన థియోపనిలో కుమ్మరించుకున్నాడు, ఈయన ఆత్మ శరీరంలో కుమ్మరించుకున్నాడు. ఇప్పుడు ఈ ఆత్మ శరీరంలో కుమ్మరించుకున్న దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఒక శరీరం చేసుకున్నాడు, అది మట్టి శరీరం. ఈ మట్టి శరీరమే ఆదామై ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? చూడండి దేవుని యొక్క ప్రయాణం ఎలాగైతే ఉందో చూడండి. ఇక్కడ దేవుడు అగ్నిగోళంలో ఉన్న దేవుడు థియోపనిలోకి వచ్చాడు. థియోపనిలో నుంచి ఈ దేవుడు ఈ థియోపని ఏకమై ఈ యొక్క మట్టి శరీరంలో కొనుక్కున్నారు. హల్లెలూయా. అంటే ఎన్ని భాగాలు అయింది? అది 3 భాగాలు అయింది. ఇది దేవుని యొక్క అసలైన డివినిటీ, అసలైన తత్వం ఏంటంటే దేవుడు అగ్నిగోళంగా ఉన్న దేవుడు ఒక శరీరంలోకి వచ్చాడు, థియోపని శరీరంలోకి. థియోపని శరీరంలో నుంచి మట్టి శరీరంలోకి వచ్చాడు. మీరు వాస్తవంగా అక్కడ మీరు ఎక్క పెడితే ఎంతమంది మనుషులు కనపడతారండి? ఏమండి? అక్కడ 3 వ్యక్తులు కనపడరు మనకి, అక్కడ 3 వ్యక్తులు కనపడరు. అక్కడ భౌతికంగా కనిపించే వ్యక్తి ఎవరంటే ఆదాము ఒకటే కనపడతారు. ఆదాము లోపల థియోపని ఉంది, థియోపని లోపల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆదాము లోపల దేవుడు ఉన్నాడు, దేవుడు ఆదాము లోపల థియోపని ఉంది, థియోపని లోపల ఉన్నాడు. హల్లెలూయా. ఇది అసలైన 3 భాగాల్లో దేవుడు పెట్టాడు. అంటే దేవుడు ఆ 3 భాగాలు పెట్టి ఇప్పుడు దాన్ని భూమి మీద ప్రత్యక్షపరచాలనుకున్నాడు. ఏమాన్. ఎంతమందికి అర్థమైందన్నమాట? దేవుడి 3 భాగాలు పెట్టి ఉన్న దేవుడు థియోపనిలోకి వచ్చాడు, థియోపనిలో ఉన్న దేవుడు ఆదాంలోకి వచ్చాడు. ఈ 3 భాగాల్ని దేవుడు భూమి మీద ప్రత్యక్షపరచాలనుకున్నాడు. భూమి మీద దేవుడు ఆ కార్యాలను ప్రత్యక్షపరచాలనుకుని అందుకే దేవుడు వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము అనగా 3 కాలాలు దేవుడు నిర్ణయించాడు. 3 కాలాలు దేవుడు నిర్ణయించి ఇప్పుడు భూతకాలంలోనేమో తండ్రిని బయలుపరుస్తున్నాడు, వర్తమాన కాలంలోనేమో యేసుక్రీస్తుని బయలుపరుస్తున్నాడు, భవిష్యత్ కాలంలోనేమో పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి, యేసుక్రీస్తు అంటే ఏంటి, తండ్రి అంటే ఏంటి ఇంకో మీకు క్లియర్ గా చెప్తున్నాను చూడండి. తండ్రి అంటే ఆత్మగా ఉన్న దేవుడు బయలుపరచబడ్డం, ఆత్మగా ఉన్న దేవుడు బయలుపరచబడ్డం. అంటే తండ్రిని బయలుపరచడం. నెక్స్ట్ కుమారుని బయలుపరచడం అంటే థియోపనిని బయలుపరచబడడం. థియోపని బయలుపడే కుమారత్వం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బయలుపడటం అంటే ఇప్పుడు దేవుడు థియోపనిలో వచ్చి థియోపనిలో ఉన్న దేవుడు మట్టి శరీరంలో బయలుపరచబడటమే పరిశుద్ధాత్మ ప్రత్యక్షత.
హల్లెలూయా. మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. అంటే తండ్రిని బయలుపరచడం ఏంటి? ఆదిలో ఉన్న ఆత్మను బయలుపరచబడ్డం. కుమారుని బయలుపరచడం అంటే ఏంటి? థియోపనిని బయలుపరచబట్టే అక్కడ కుమారుని బయలుపరచబడ్డం. పరిశుద్ధాత్మ బయలుపరచబడ్డం అంటే అగ్నిగోళంలో ఉన్న దేవుడు థియోపనికి రావడం, థియోపనిలో ఉన్న దేవుడు మట్టి శరీరంలోకి వచ్చి బయలుపరచుకోవడమే పరిశుద్ధాత్మ బయలుపడ్డది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే ఏదో మనం బుస్సు అని, లేకపోతే డ్రమ్ములు గట్టిగా కొట్టేసి, లేకపోతే డ్యాన్సులు వేసేసి, లేకపోతే నేను దేవుడిని పొందేసుకున్నాను, అది చేసేసాను, ఇది చేసేసాను అని చెప్పే కళ్ళబొల్లు మాటలు కాదు పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ థియోపని బాడీలోకి వచ్చి, థియోపని బాడీలోని మట్టి శరీరంలోకి వచ్చి, మట్టి శరీరం బయలుపరచుకోవడమే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత అంటారు. హల్లెలూయా. మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, నేను చాలా డెప్త్కి వెళ్ళాను. దేవుని కృపను బట్టి అవి అన్ని కూడా మీకు అర్థమవుతాయి ఫ్యూచర్లో. దేవుడు మీకు అది బయలుపరచాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. హల్లెలూయా. చాలా క్లియర్ గా అంటే దేవుని యొక్క దైవత్వం ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా బయలుపరచుకోవడం అంటే అర్థం ఏంటి? ముగ్గురు దేవుళ్ళు కాదు, కానీ అతను ఇప్పుడు తండ్రిగా బయలుపరచుకోవడం అంటే ఆత్మను బయలుపరచబడ్డం, కుమారాత్మ బయలుపరచడం అంటే థియోపని బయలుపరచబడ్డం, పరిశుద్ధాత్మ అంటే మట్టి శరీరంలో తండ్రి యొక్క ఆత్మ వచ్చి బయలుపరచబడ్డం. హల్లెలూయా. అందుకే దీనిని దేవుడి 3 కాలాలను, 3 భాగాలను, తండ్రిత్వం, కుమారత్వం, పరిశుద్ధాత్మ, ఈ 3 కాలాలలో 3 కాలాల్లో ఈ 3 బయలుపడి రావాలి. ఎన్ని కావాలండి? ఈ 3 కాలాలు ఎందుకు పెట్టాడంటే అలా ప్రకృతిలో వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఎందుకు పెట్టాడంటే ప్రతిదీ కూడా 3తో ముడిపెట్టాడు. ఎందుకంటే ఈ 3 కాలాల్లో ఈ 3 బయలుపాట్లు ప్రజలు పొందుకోవాలి అని ఈ 3 భాగాలు పెట్టాడు. అంటే తండ్రి కాలంలో తండ్రిని బయలుపరచబడ్డం, కుమారుని కాలంలో కుమారత్వం బయలుపరచబడ్డం, పరిశుద్ధాత్మ కాలంలో పరిశుద్ధాత్మ బయలుపరచబడ్డం. ఏ విధంగా బయలుపరచబడుతుంది అన్నది దేవుడి 7 పండుగల్లో పెట్టాడు అనమాట. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ 7 పండుగలు అర్థమవుతే దేవుడు 3 లాగా ఎందుకున్నాడో, అసలు 3 రకాలుగా దేవుడు ఎందుకు బయలుపరిచాడు, అసలు మనం ఏమై ఉన్నామో, అసలు మనం ఏమి పొందుకోవాలో, ఇవన్నీ చాలా స్పష్టంగా క్లియర్ గా మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. దేవుడు అద్భుతంగా ఈ రోజు ఈ కాలంలో మన ప్రవర్తన పంపించి ఈ కార్యాలు కనుక మనం వెల్లడి చేయకపోతే, దేవుని కుమారులకు కుమార్తెలు కనుక ఈ ప్రత్యక్షత ఇవ్వకపోతే ఈ రోజు దేవుని కుమారుల ప్రత్యక్షత అనేది ఉండదు. హల్లెలూయా. మీకు ఒక లేఖనం చదివే ప్రశ్న వినిపిస్తాను, చూడండి ఒకసారి చదువుదాం. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతున్నదట. అంటే ఎవరి కోసం చూస్తుంది ఈ సృష్టి అండి? దేవుని కుమారుల కోసం. ఒకవేళ దేవుని కుమారుల ప్రత్యక్షత అవ్వాలంటే దేవుని కుమారత్వం బయలుపరచబడాలి. అలా కుమారత్వాన్ని తెలియబడకుండా, అసలు కుమారుడు అంటే ఏంటో తెలియకుండా వీళ్ళు కుమారుడి స్థానంలోకి వెళ్ళలేరు. కుమారుడి స్థానంలోకి వెళ్ళాలంటే ముందు కుమారు యొక్క కుమారత్వం బయలుపరచబడాలి. కుమారత్వం బయలుపరచబడకుండా కుమారు స్థానంలోకి వెళ్ళలేదు. కుమారుని స్థానంలోకి వెళ్లకుండా సృష్టి విమోచించబడ్డు. సృష్టి విమోచించబడాలంటే దేవుని కుమారుడు దేవుని స్థానంలో దేవుని కుమారుడి స్థానంలోకి రావాలంటే ఇతను కుమారుడు అంటే ఏంటో తెలియాలి. ఏం తెలియకుండా ఏమని మనం సృష్టిని విమోచించగలుగుతాం? హల్లెలూయా. అయితే అసలు కుమారత్వం బయలుపరచబడాలంటే ఈ కాలం యొక్క ప్రవర్తన రావాలి. ఇప్పుడు ప్రవర్త వచ్చి నీ కుమారత్వాన్ని బయలుపెట్టకపోతే ఈ రోజు నీ కుమారత్వం ఎలా తెలుస్తుంది? చాలా మంది అనుకుంటారు కుమారుడు అంటే కేవలం ప్రభుని యేసుక్రీస్తు అనుకుంటారు. కుమారుడు అంటే కేవలం యేసుక్రీస్తే కుమారుడు, మనం అందరం ఒక కుమారులు అనపడతాం కానీ కుమారులు కాదు. అందుకే యేసుక్రీస్తు దేవుడు కాబట్టి జీవించాడు అలాగా, దేవుడు కాబట్టి బతికాడు అలాగా, దేవుడు కాబట్టి చచ్చిపోవడం లేపాడు, దేవుడు కాబట్టి ఆ యొక్క సముద్రం నడిచాడు, దేవుడు కాబట్టి ఆ కార్యాలన్నీ చేయగలిగాడు. మనం మనుషులమండి, మనం ఏం చేయగలుగుతాం? మన వల్ల ఏమవుతుంది? మనం అలా జీవించలేమే, మన వల్ల కాదు అని చాలా కరాఖండితంగా మనుషులు చెప్పేస్తారు. ఆయనతో పోల్చుకోవడం కూడా భయపడిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏమై ఉన్నారన్న సంగతి కనీసం కూడా వాళ్ళకి తెలియదు. కనీసం కూడా వారికి తెలియదండి. వారు కుమారులు అన్న సంగతి దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా మాత్రమే వారు దాన్ని పొందుకుంటారు. ప్రత్యక్షత నీకు ఇవ్వాలంటే ఆ కాలంలో బయలుపరచబడుతున్న థియోపని యొక్క ప్రత్యక్షత నీకు రాకుండా నువ్వు కుమారుడు అన్న సంగతి నీకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా.
కుమారుడు నీకు తెలియాలంటే అసలు నువ్వు పుట్టకముందు నువ్వు ఏమై ఉన్నావు నీకు తెలియాలి. ఒక ఆయనతో అన్నాను, నేను నువ్వు పుట్టకముందు నువ్వు ఉన్నావు తెలుసా అన్నాను. పుట్టకముందు నేను ఉన్నానా? ఇప్పుడు నాకు ఎంత 74 సంవత్సరాలు చెప్పాడు ఆయన. 74 సంవత్సరాలు పుట్టకముందు నువ్వు ఉన్నావు తెలుసా నీకు? నీ వయసు శరీరానికి 74 సంవత్సరాలు కానీ నీ ఆత్మకు 74 కాదన్నాను. నీ ఆత్మకు 74 సంవత్సరాలు కాదు, అది కొన్ని వందల సంవత్సరాలకు బ్రతుకుతుంది అది దేవుడి దగ్గర. నీ శరీరంలోకి వచ్చిన తర్వాత దాని వయసు 74 సంవత్సరాలు అన్నాను. నేను పుట్టకముందు ఉన్నానా అంటున్నాడు ఆ వ్యక్తి. కొన్ని లేఖనాలు చూపిస్తే మాట్లాడలేదు కానీ చెప్పాను. ఎందుకంటే చాలా మంది భూమి మీద ఉండగానే కార్యాలు చూస్తారు కనుక, వాళ్ళకి ఆ ప్రత్యక్షత లేదు కనుక, దేవుని యొక్క దూత ప్రత్యక్షత ఇవ్వలేదు కనుక వారికి దానికి అర్థం కాలేదు. సపోజ్ మీకు అర్థమైనట్టు చెప్తాను. మరియం ఉందండి. మరియం ఎవరి ద్వారా ప్రెగ్నెంట్ అయింది? ఏమండి? పరిశుద్ధాత్మ ద్వారా ప్రెగ్నెంట్ అయింది. ఆ విషయం మరియమ్మకు తెలుసా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసా? మరియమ్మకు మాత్రమే తెలుసు. మరియం వెళ్ళి నేను పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకున్నది, నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రెగ్నెంట్ అయ్యానంటే ఎవరు నమ్మట్లేదండి. ఎందుకంటే పెళ్లి కాకుండా ఒక స్త్రీ ప్రెగ్నెంట్ కాకూడదు. పెళ్లి కాకుండా ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అవ్వకూడదు. అది సృష్టి విరుద్ధం. ఒకళ్ళు అయ్యిందంటే ఆ స్త్రీని తప్పు పడతారే తప్ప వాళ్ళు ఎవరూ కూడా ఇది నిజము, దేవుని దూత ఈమెను కలుసుకున్నదని నమ్మే మనుషులు అక్కడ లేరండి. హల్లెలూయా. అంటే దూత కలుసుకున్న ప్రత్యక్షత ఎవరికి తెలుసండి? కేవలం మరియమ్మకు మాత్రమే తెలుసండి. ఇంకెవరు చెప్పినా నమ్మరు అక్కడ. దానిని యోసేపు నమ్మాడు. ఎందుకు నమ్మాడంటే గాబ్రియల్ దూత యోసేపు దగ్గరికి వెళ్ళి యోసేపుతో కూడా మాట్లాడింది. నీ భార్య అయిన మరియా ఏ తప్పు చేయలేదు, ఆమె పరిశుద్ధాత్మ కమ్ముకొనడం ద్వారా ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అని యోసేపుతో గాబ్రియల్ దూత మాట్లాడింది కాబట్టి యోసేపు నమ్మగలిగాడు. యోసేపు కూడా అప్పటి వరకు కూడా కొంచెం సందేహంలో ఉండిపోయాడు. సందేహంలో ఉండిపోయి రహస్యంగా ఆమెను విడిచిపెట్టేద్దామనుకున్నాడు. అమ్మ ఈవిడెవరో ఎక్కడ తప్పు చేసేసింది, ఇలాంటి ఆవిడ పెళ్లి చేసుకుంటే నా పేరు పోతుంది, నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అనుకున్నాడు తప్ప యోసేపు అతను దైవికంగా ఆలోచించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే గాబ్రియల్ దూత వచ్చి యోసేపుతో మాట్లాడిందో ఆమె ఏ తప్పు చెయ్యలేదు, ఆమె కేవలం పరిశుద్ధాత్మ కమ్ముకొనడం ద్వారా మాత్రమే ఆమె ప్రెగ్నెంట్ అయిందని చెప్పబడిన తర్వాత యోసేపు నమ్మగలిగాడు. వాళ్ళిద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు, ఎవరు నమ్మలేదు కూడా. ఆ యాజకుడు కూడా గేట్ బయట చర్చి బయట కాలు లోపలికి ఎట్టద్దన్నాడు. నువ్వు గనక చర్చి లోపల కాలు పెడితే నా చర్చి అంత మైలు పడిపోద్ది అనుకున్నాడు. యాజకుడు కూడా లోపలికి రానివ్వలేదు. పాస్టర్ కూడా నమ్మలేదండి. హల్లెలూయా. అయితే ప్రకటన గ్రంథంలో మాట చెప్పాడు, పొందుకున్నవాడు తప్ప ఇంకెవరు తెలియదు. ఏంటండి అది? ఆ దూతను కలుసుకున్నవాడు తప్ప ఇంకెవరు తెలియదు. ఒకవేళ చెప్తే మీరైనా సరే, ఒకవేళ నేను దూతను కలుసుకున్న దూత యొక్క మాటలు మీరు వినిపిస్తున్నా మీరు పైకి ఆ యొక్క చెవులతో వింటారు కానీ మీ హృదయంలో నుంచి దాని మాటలు గ్రహించలేదు. హల్లెలూయా. ఒకవేళ మీరు గ్రహించాలంటే దేవుని యొక్క దూత మీతో కూడా మాట్లాడాలి. ఏమా వింటున్నారండి? వింటున్నారా? అర్థమవుతుందండి? నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఏదో నా తెలివితేటలు మీకు ఎక్కించాలి, జ్ఞానం ఏదో మీకు ఎక్కించాలని తాపత్రపడట్లేదు. దేవుని యొక్క ప్రత్యక్షత మీరు పొందుకోవాలి. దేవుని యొక్క ప్రత్యక్షత మీ జీవితంలో ఎప్పుడైతే పొందుకుంటారో అప్పుడు దేవుని కొరకు మీరు ప్రాకులాడతారు. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఇప్పుడు మీరైనా సరే ఆ మరియమ్మ కాలంలో జనులు ఎలాగైతే ఉన్నారో, ఆ మరియమ్మ కాలంలో జనులు ఎలాగైతే ఉన్నారో నమ్మలేదు, మీరు కూడా అలా నమ్మలేరు. చెవులతో వినొచ్చు, బైబిల్ చదవచ్చు, మాటలు వినొచ్చు, కానీ మీరు దాన్ని పట్టుకోలేరు, దాన్ని చేర్చుకోలేరు. అది చెవిటి అంటారు, ఈ చెవితో విడిచిపెట్టేస్తారు. ఏం చెప్తున్నాను అర్థం కాదు. కానీ దూత కనుక మీతో మాట్లాడిందంటే ఆ నాతో ఎక్కడ ఏ దూత అయితే మాట్లాడుతుందో అదే దూత మిమ్మల్ని ప్రేరేపించి మీకు వాక్యాన్ని బయలుపరుస్తుంటే